హాయ్ స్టూడెంట్స్. సో ప్రీవియస్ నోటిఫికేషన్కి మనము చాలా కంటెస్ట్లు పెట్టాము. మనం రెడీ టు స్టడీ కావచ్చు, రెడీ టు స్లీప్ కావచ్చు, వర్క్ షీట్స్ కావచ్చు, క్వశ్చన్ బ్యాంక్ రిలేటెడ్ కావచ్చు. సో కొత్తగా చాలా చేసాం లాస్ట్ నోటిఫికేషన్కి. సో మళ్ళీ ఈ నోటిఫికేషన్స్ అవన్నీ ఎలాగో ఉన్నాయి. రెడీ టు స్టడీ కూడా మళ్ళీ స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తాను తొందరలోనే. తర్వాత ఇంకా కొత్తగా ఏదైనా చేద్దాము స్టూడెంట్స్కి పర్సనల్గా అనేసి ఆలోచిస్తున్నప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది. ఇదే సబ్జెక్ట్ మీటప్స్. దీని గురించి ఆల్రెడీ నేను మీకు కమ్యూనిటీ పోస్ట్లో పెట్టున్నాను పోస్ట్. సో బ్రీఫ్గా చెప్తాను దీంట్లో నాకున్న ఐడియా ఏంటి, నేనేం చేద్దాం అనుకుంటున్నాను అనేది. సో ఫస్ట్లీ నేను గమనించంగా నాకు ఎక్కువ స్ట్రెంత్ మల్టీజోన్ 1 నుండి ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకో తెలియదు నాకు కూడా. కంపేర్ టు మల్టీజోన్ 1లోనే ఎక్కువ మంది ఉన్నారేమో అని అనిపిస్తుంది. మేబీ ఆన్లైన్ కోచింగ్కి ఎక్కువ యాక్సెస్ లేకపోవడం వల్ల కావచ్చు, వాట్ ఎవర్ దట్ మైట్ బి ద రీజన్ అనుకుంటాను. సో నేనేమనుకుంటున్నా అంటే, సో ఈ సబ్జెక్ట్ మీటప్స్ సరే, సో ఎక్కువ మంది ఇటు సైడ్ ఉన్నప్పుడు వీళ్ళ ట్రావెలింగ్ జర్నీ, ఎందుకంటే వీళ్ళు బేసిక్గా ఆన్లైన్ మోడ్ ప్రిఫరెన్స్లో కూడా ఎక్కువ మంది ఇటు వచ్చి ఉండే అవకాశం కూడా ఉందని అనిపిస్తుంది నాకు. సో మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 ఎవ్రీ వీక్ ఒక మీటప్ పెడతాను. సో దట్ ప్రతి ఒక్కరికి 15 days గ్యాప్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ వీకెండ్ నేను మల్టీజోన్ 1లో మీటప్ పెట్టాను అనుకోండి, నెక్స్ట్ వీకెండ్ మళ్ళీ అంటే వీళ్ళ షెడ్యూల్ కంప్లీట్లీ వేరేగా ఉంటుంది. ఓకే, పలానా సబ్జెక్ట్కి. ఓకే, సో ఇలా ఈ సబ్జెక్ట్కి సంబంధించిన యాక్టివిటీస్ కూడా కొన్ని ప్లాన్ చేస్తాను. అవి ఏముంటాయి ఏంటనే జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్. అంటే ఇది అసలు మిమ్మల్ని ఇది ఆన్లైన్లోనే లైవ్గానే చేయొచ్చు కదా, ఎందుకు మిమ్మల్ని పర్సనల్గా మీట్ అవ్వాలనుకుంటున్నాను అనేది కూడా చెప్తాను. సో దీంట్లో కొన్ని చిన్న యాక్టివిటీస్ కూడా ప్లే చేద్దాం. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంకా నాకు వచ్చే ఐడియాలని బట్టి చాలా యాడ్ చేస్తూనే ఉంటాను నేను తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్విజ్ లాంటిది పెట్టచ్చు మనం. ఓకే, దీనికి ప్రియర్ రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ, ఫ్రీనే, దీనికి ఏం పేమెంట్ ఏమి ఉండదు. ఎందుకు ప్రియర్ రిజిస్ట్రేషన్ అనేది? దీంట్లో మీ ఫోటోలు, హాల్ టికెట్లు ఏం అవసరం లేదు. జస్ట్ డేటాతోటి ఏదైనా టీమ్స్ ఫామ్ చేయాలన్నా, ఏదైనా కంటెస్ట్లు పెట్టాలన్నా మీ డేటా నాకు ఉండాలి. పోనీ నేను ఏదైనా ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళకు గిఫ్ట్లు ఇవ్వాలన్నా మీ పేరు అనేది కావాలి. అంతకంటే వేరే ఏమీ లేదు మీ డేటా. సో బేసిక్ డేటా తీసుకుంటా, మీ పేరు, ఫోన్ నెంబర్ ఇలాంటి డేటా తీసుకుంటా, అంతకుమించి ఏం తీసుకోను. ఓకే, సో ప్రియర్ రిజిస్ట్రేషన్ కావాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎంతమంది వస్తున్నారు అనేది కూడా నాకు ముందే ఐడియా ఉండాలి. ఎన్ని టీమ్స్ చేయాలి, ఎవరిని ఇందులో పెట్టాలి, అసలు ఎలాంటి యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి. అట్లీస్ట్ ఒక 3-4 hours మనం క్వాలిటీ ప్రొడక్టివ్ టైం స్పెండ్ చేసి ఎలాంటి యాక్టివిటీస్ ఉండాలి కదా మనకు. సో అలా ప్లాన్ చేస్తాను, డిపెండింగ్ ఆన్ ద స్ట్రెంత్. ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారో తెలియదు. సో ఇలా ప్రతి సబ్జెక్ట్కి కూడా మల్టీజోన్ 1కి, మల్టీజోన్ 2కి ఒక షెడ్యూల్ ప్లాన్ చేస్తూ వద్దాం. ఓకే, ఇది మళ్ళీ వీళ్ళకు వీక్ 3, ఇక్కడ వచ్చేసి వీక్ 4లో కలుస్తాం మిమ్మల్ని. ఓకే, నెక్స్ట్ థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసరికి మీకు వీక్ 5లో కలుస్తా, మీకు వీక్ 6లో కలుస్తా, ఇలా. సో ఎవ్రీ 15 daysకి మనకు ఒక సబ్జెక్ట్ మీటప్ అనేది పెట్టుకుంటాం. ఒకవేళ చిన్న సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, అవసరమైతే 2 సబ్జెక్టులకు కలిపైనా మనం మీటప్ అనేది ప్లాన్ చేయొచ్చు, డిపెండింగ్ ఆన్ ఒకవేళ సడన్గా నోటిఫికేషన్స్ వచ్చినా కూడా దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు మనము. సో 15 days, ఓకే, ఇంటూ ఒక మేజర్ సబ్జెక్ట్స్ ఒక 10 సబ్జెక్టులు అనుకుందాం. ఓకేనా, సో 150 days, అప్రాక్సిమేట్లీ 5 months. సో ఈ 5 months ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మిమ్మల్ని ఇంకా ఏమన్నా, అంటే నేను 10 అని ఎందుకు రాస్తానంటే, చిన్న సబ్జెక్టులు మనం కలిపి ఒక వారంలో కొట్టేసేయచ్చు. అవన్నీ పెద్దవి అయితే టైం పడుతుంది, కానీ చిన్నవి మర్జ్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు FM, HM, ఓపెన్ ఛానల్ ఫ్లో కలిపేసేయచ్చు ఒకటేసారి. హైడ్రాలజీ, ఇరిగేషన్ 2 వాటర్ రిసోర్స్లో కలిపేయచ్చు. అట్లా కొన్ని మనం కలిపేస్తే మనకు 10 వారాలలో అయిపోతుంది అనమాట. ఓకే, సో హైడ్రాలజీ అంటే ఒక వారం మీరు హైడ్రాలజీ, ఒక వారం ఇరిగేషన్ చదువుకుంటే సరిపోతుంది. సో 15 daysలో కంప్లీట్ అయ్యే సిలబస్ అయి ఉండాలి, ఫస్ట్ పాయింట్, అది టార్గెట్ మనకు. ఓకే, సో ఓవరాల్గా 5 నెలలు. ఓకే, సో డివైడెడ్ బై 30 అప్రాక్సిమేట్లీ. ఓకే, సో
ఒక 5 నెలలు ఇప్పటి నుంచి మనము సీరియస్గా స్టార్ట్ చేస్తే మన సిలబస్ అనేది కంఫర్టబుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ సో ఇలా మీటప్స్ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక టార్గెట్ బేస్డ్ స్టడీ అనేది కూడా ఎప్పుడు కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది. టార్గెట్లు స్ట్రాటజీలు ఏమీ లేకుండా అలా ర్యాండమ్గా చదువుతుంటే అది మీకు కూడా ఎఫెక్టివ్గా ఉండదు. ఓకే, సో ఇలా మల్టీజోన్ 1 మల్టీజోన్ 2లో ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ టార్గెట్ ఎగ్జామ్ ఏంటి? ఏఈనా ఏడబ్ల్యూనా అంటే నా సిన్సియర్ సజెషన్ అయితే ఆర్ఆర్బీ జేఈ ఈజ్ ద బెస్ట్ టార్గెట్ ఎగ్జామ్. కారణం చెప్తాను నేను. ఎందుకంటే తెలంగాణ క్యాలెండర్ని నమ్మొచ్చో నమ్మకూడదో ఇప్పటికి కూడా ఖచ్చితంగా తెలియదు. బట్ స్టిల్ అది వచ్చినా మన సేఫ్ జోన్లో ఉండాలి అండ్ ఉన్న ఆపర్చునిటీని కూడా వేస్ట్ చేసుకోకూడదు. ప్లస్ ఏపీ స్టూడెంట్స్ కూడా ఎవరైనా హైదరాబాద్ దాకా ట్రావెల్ చేయగలిగిన వాళ్ళు కూడా అటెండ్ అవుతారు. వాళ్ళకు కూడా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. సో టార్గెట్ ఎగ్జామ్ అనేది ఆర్ఆర్బీ జేఈ సబ్జెక్ట్స్ పెట్టుకుందాం. సో ఎందుకంటే మనకు ఏడబ్ల్యూలో ఉన్న సబ్జెక్ట్స్ దాదాపుగా ఆర్ఆర్బీ జేఈలో ఉన్నాయి, కానీ ఆర్ఆర్బీ జేఈలో ఉన్న దాదాపు సబ్జెక్ట్స్ ఏడబ్ల్యూలో లేవు. అంటే స్టాండర్డ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ డెఫినెట్లీ డిఫరెంట్. బట్ వాట్ ఎవర్ మనం చదివేది స్టేట్ లెవెల్ గవర్నమెంట్ ఎగ్జామ్ లెవెల్లోనే చదువుతాం. ఆర్ఆర్బీ జేఈ సిలబస్ చదివినా కూడా ఆ స్టాండర్డ్లోనే చదువుతాం కాబట్టి. సో టార్గెట్ సిలబస్ ఏంటి అంటే నా టార్గెట్ అయితే 5 నెలల టైంకి ఆర్ఆర్బీ జేఈ CBT 2నే మనం టార్గెట్ చేద్దాం. ఒకవేళ అనుకున్నట్టుగానే అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చింది. సో అప్పుడు ఏపీ వాళ్ళను తెలంగాణ వాళ్ళను ఎలా డివైడ్ చేయాలి, CBT 2 ఏడబ్ల్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం కన్సిడర్ చేద్దాం. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకైతే అన్ని రకాలుగా మీరు సేఫ్గా ఉంటారు. ఎందుకంటే వచ్చినటువంటి మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకోకూడదు. ఇప్పుడు మీరు ఏడబ్ల్యూ మీద పెట్టుకుని ఏడబ్ల్యూ రాకుండా ఆర్ఆర్బీ జేఈ కూడా పోయిందనుకోండి, నష్టపోతారు. బట్ ఆర్ఆర్బీ జేఈ ఈజ్ కవరింగ్ మ్యాక్సిమం పోర్షన్ ఆఫ్ ఏడబ్ల్యూ, బట్ ఏడబ్ల్యూ మ్యాక్సిమం పోర్షన్ ఆఫ్ ఆర్ఆర్బీ జేఈని కవర్ చేయడం లేదు. మీకు ఎక్కడ తేడా వస్తుంది అంటే CBT 1 కంప్లీట్లీగా అసలు దానికి దీనికి చాలా తేడా ఉంది వెయిటేజెస్లో కానీ సిలబస్లో కానీ. సో మీరు ఎక్స్ట్రాగా ఫోకస్ చేయాల్సింది CBT 1 మాత్రమే. సో మీరు ఏడబ్ల్యూకి ప్రిపేర్ అయితే జనరల్ స్టడీస్ చదువుతారు కదా, జనరల్ స్టడీస్ టైంలో CBT 1 చదవండి, తర్వాత జనరల్ స్టడీస్ చదవండి ఆఫ్టర్ ద నోటిఫికేషన్. ఓకే, ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళైనా పర్వాలేదు. లేదు సార్ మాకు ఆర్ఆర్బీ జేఈ వచ్చినా కూడా మాకు ఏడబ్ల్యూనే ఇంపార్టెంట్ అనుకుంటే CBT 1తో పాటు జనరల్ స్టడీస్ కూడా చదువుకోండి. సో అది కంప్లీట్లీ మీ ప్రిఫరెన్స్ని బట్టి ఉంటుంది. సో మన ప్రోగ్రామ్ ఏదైతే మనం ప్లాన్ చేస్తున్నామో ఇది ఆర్ఆర్బీ జేఈ మెయిన్ అన్నట్టు కాదు, ఆర్ఆర్బీ జేఈ సిలబస్ ఫోకస్డ్గా వెళ్తుంది. ఇది అంటే మీరు దాంట్లోనే ఏడబ్ల్యూ కూడా చదువుకోవచ్చు. ఇప్పుడు SM అయినా FM అయినా RCC అయినా GT అయినా ఎన్విరాన్మెంటల్ అయినా ఏవైనా ఇందులో కూడా ఉన్నవే కదా. దీంట్లో ఎక్స్ట్రాగా ఒక 30% సిలబస్ ఉంది డెఫినెట్లీ. సో లక్కీగా అవన్నీ చిన్న చిన్న సబ్జెక్ట్సే. అండ్ డిప్యూటీ సర్వేయర్ ఇప్పుడు మీకు ఆర్ఆర్బీ జేఈ సిలబస్ కంప్లీట్ చేస్తే మీకు నాట్ ఓన్లీ ఏడబ్ల్యూ డిప్యూటీ సర్వేయర్లో కూడా సబ్జెక్ట్స్ కలిసి వస్తాయి మీకు. సో ఆర్ఆర్బీ జేఈలో ఉన్న సిలబస్ మొత్తం చదివితే మీకు ఆల్మోస్ట్ డిప్యూటీ సర్వేయర్లో ఖాళీ ఏం లేదు, ఆల్మోస్ట్ మొత్తం కవర్ అయిపోయినట్టే. ఒకవేళ అది వచ్చినా మీరు దానికి కూడా రెడీగా ఉండొచ్చు. సో అది కూడా దానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్. సో మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే మ్యాక్సిమం సిలబస్ని కవర్ చేసేటటువంటిది స్టాండర్డ్ ఆఫ్ ది ఎగ్జామ్ని బట్టి మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి ఆబ్వియస్లీ. సో మనం మినిమం స్టేట్ గవర్నమెంట్ లెవెల్ అనేది పెట్టుకోవాలి ఆబ్వియస్లీ మన మైండ్లో. సో దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ అవ్వాలి. సో నేను ఎలా పెడతాను దీన్ని, కంటెస్ట్స్ ఏం పెడతాను, ఏమైనా ఫార్ములాలు అడుగుతానా, ఇవన్నీ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకటి టీమ్స్ డివైడ్ చేసి ఒకటే పేపర్ అందరికి ఇచ్చి టైం లిమిట్ పెట్టి, టైం లిమిట్ ఉంటుంది డెఫినెట్లీ, అందరూ కలిసి మాట్లాడుకుని ఆన్సర్ చేసే టైప్ ఆఫ్ యాక్టివిటీలు కూడా పెడతా. అండ్ ఇండివిజువల్గా కొన్ని ఒక బాక్స్లో చిట్టీలు వేసి ఆ చిట్టీలో ఏ ఫార్ములా అడుగుతానో ఏ కాన్సెప్ట్ అడుగుతానో మనకు తెలియదు. సో ఆ చిట్టి తీసి అందులో ఏముంటే వాడు అది ఆ టైంలో చెప్పాలన్నమాట. సో ఎక్స్ప్లెయిన్ దిస్ ABC ఎఫెక్ట్ అని ఉందనుకో, ఆ ఎఫెక్ట్ గురించి వాడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేదా ఈ ఫార్ములా చెప్పు అనే ఏదైనా ఉంటుంది దాంట్లో, ఆ ఫార్ములా అయినా చెప్పాలి. నేను ఏదో ఒక యాక్టివిటీ నేను ప్లాన్ చేస్తాను. సో ఆ చిట్టీలో నుంచి ఒక చిట్టి తీసుకుని ఆ యాక్టివిటీ అనేది వాడు పర్ఫామ్ చేస్తాడు. పర్ఫామ్ చేయడం అంటే అదే రాయడమో చెప్పడమో ఏదో ఒకటి రాస్తాను నాకు నచ్చింది ఆ టైంలో. సో ఇలా వాట్ ఎవర్, ఇంకా జస్ట్ శాంపుల్ లాగా చెప్తున్నావు నా ఐడియా ఏంటి దీంట్లోనే. అంటే మనకు ప్రొడక్టివిటీ ఉండాలి, ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఉండాలి, టార్గెట్ బేస్డ్ స్టడీ ఉండాలి, అది ఇంపార్టెంట్. సో ఇది నేను ఎందుకు ఆన్లైన్లో చేయడం లేదు, లైవ్గా చేయాలనుకుంటున్నాను అనేది మీకు అర్థమైపోయింది. సో ఒక యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది ఇంకా ఎంగేజింగ్ ఉంటుంది. అండ్ ఫిక్స్డ్ టార్గెట్ అంటే నేను పర్టికులర్గా ఆ డేట్ వస్తున్నాను అన్నప్పుడు మీరు కూడా డెఫినెట్లీ
ఆ టైంకి ఆ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోవడం ప్రియారిటీగా పెట్టుకుంటారనుకుంటున్నాను. సో మీకు ఈ ఐడియా అనేది నచ్చిందని ఆశిస్తున్నాను. సో అతి త్వరలో నేను ఈ మల్టీజోన్ 1 కేమ్ షెడ్యూల్ ఉంటుంది, 2 కేమ్ షెడ్యూల్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్తో మొదలు పెడతాను, ఇవన్నీ త్వరలోనే మీకు మెన్షన్ చేస్తాను. సో వెరీ సూన్ మీకు ఆర్ఆర్బిజేఈ CBT2 వీజీ స్టూడెంట్స్కి చెప్తున్నాను. సో CBT2 టెస్ట్ సిరీస్ కూడా నాకు తెలిసి ఒక 2 వీక్స్లో స్టార్ట్ అయిపోతుంది కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేది. సో ఆల్మోస్ట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఫిల్టర్ చేసేసాను నేను. వెరీ సూన్ అప్లోడ్ చేసేస్తాను CBT2 టెస్ట్ సిరీస్ కూడా. సో మీకు టాపిక్ అయిపోగానే దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ రాసుకునేలాగా నేను ప్లాన్ చేస్తాను. సో వర్క్ షీట్స్ ఇవే కాకుండా ఇలాంటి ఒక చిన్న యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేద్దాం. సో నేనేం నమ్ముతానంటే బేసిక్గా ఆల్రెడీ తెలిసిన టైప్ ఆఫ్ స్టడీ మీద మనకు ఎగ్జైట్మెంట్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఎప్పుడు కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఈవెన్ నేను కూడా బోర్ ఫీల్ అవ్వను. మళ్ళీ అదే విధంగా మోటివేట్ చేయాలంటే అప్పుడు అదే మోటివేషనల్ వీడియో నువ్వు విన్నవాడు మళ్ళీ అదే కంటెంట్తో నిన్ను మోటివేట్ చేయాలన్నా, మళ్ళీ నిన్ను ఎగ్జైట్ చేయాలన్నా అది సాధ్యపడే పని కాదు. సో నాకు నేనుగా ఎప్పుడు కొత్తగా ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటాను కాబట్టి ఇట్లాంటివి ఇంకా ఎన్ని చేస్తానో నాకు కూడా తెలియదు. బట్ ఏదైనా మీరు సపోర్ట్ చేస్తేనే నేను కూడా కొత్తగా ఆలోచించే ప్రయత్నం చేస్తాను. లేదు ఇక వీళ్ళు కొత్తగా ట్రై చేస్తే వీళ్ళు ఎంకరేజ్ చేయరు, ఏదో మూస పద్ధతిలో పాత పద్ధతిలోనే వెళ్దాము అనేటట్టు మీరు ఉన్నారనుకోండి, నేను అలానే ఉండిపోతాను అనమాట. ఓకేనా? సో ఈ ఐడియా మీకు నచ్చిందని ఆశిస్తూ, సో అదే త్వరలోనే ఈ షెడ్యూల్ మీకు ఇస్తాను. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా ఓపెన్ చేస్తాను. సో స్టార్టింగ్లో కొన్ని ఇబ్బందులు వస్తే రావచ్చు, ఎందుకంటే మనం ఏది చేసినా ఫస్ట్ టైం చేస్తూ ఉంటాం కాబట్టి ఇది ఎలా ప్లాన్ చేస్తే పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనే విషయం కూడా మనకు ఫస్ట్లో తెలియదు. మెల్లగా ప్రాబ్లమ్స్ వస్తున్న కొద్దీ దీనికి మైక్ సెటప్ పెట్టాలా, ఎట్లా డివైడ్ చేయాలి, ఎట్లా ఎంగేజ్ చేయాలి, ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవో వస్తూ ఉంటాయి స్టార్టింగ్లో మనకు. బట్ అవి డెఫినెట్లీ నేను రెక్టిఫై చేసుకుంటాను ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా. సో ఫైనల్గా మిమ్మల్ని ప్రిపరేషన్లో ఉంచుతా, కట్ ఆఫ్స్ పెంచుతా. సో జాగ్రత్తగా కష్టపడి చదువుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.